హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సంక్రాంతికి మేము ఏం స్పెషల్స్ వండుకున్నామో చూద్దామా. అయితే సంక్రాంతికి మేము సాబుదానా కీర్ ఇంకా గారెలు చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్కి. ముందు మనం కీర్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందు గిన్నెలో ఒక 1.5 కప్ ఆఫ్ సాబుదానా వేసుకొని వాటర్ పోసి కొద్దిసేపు నాననివ్వాలి. తర్వాత ఆ నానిన సాబుదానాలో కొంచెం నెయ్యి వేసి ఉడకనివ్వాలి. సాబుదానా కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. అవి ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇలైచీ పౌడర్ ఇంకా షుగర్ వేసుకొని కలపాలి. ఇక్కడ నేను 1.5 కప్ ఆఫ్ సాబుదానాకి 2 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా బాగా కలిపేసి తర్వాత కరగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగాక కొన్ని పాలు పోసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నాను కీర్లోకి. ఇక్కడ పాలు పోసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అయితే పాలు ఇంకా సాబుదానా మొత్తం నీట్గా కలిసేలాగా. ఇక్కడ నేను పోసుకున్న పాలు ముందే కాగబెట్టి పెట్టుకున్నాను. కీర్ ఉడికే గ్యాప్లో కడాయిలో మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇక్కడ నేను కాజు ఇంకా బాదం తీసుకున్నాను. మీ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం కీర్లో వేసుకుంటే సరిపోతుంది. కీర్లో వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకుంటే మన కీర్ రెడీ. సాబుదానా కీర్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి. స్వీట్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? హాట్ కూడా ఉండాలి కదా. ఇక్కడ నేను గారెల కోసం 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ శనగపప్పు ఇంకా 1/2 గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. పప్పులన్నిటినీ బాగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. పప్పులు అన్నీ బాగా నానాక ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా వాటర్తో కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా మెత్తగా కాకుండా కొద్దిగా గరుగ్గా మిక్సీ పడితే సరిపోతుంది. పప్పులు కొంచెం గరుగ్గా మిక్సీ పడితే గారెలు తింటుంటే పప్పులు పంటి కిందికి వస్తాయి, బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన పప్పులోకి కట్ చేసిన ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అయితే నేను పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసుకున్నా, సపరేట్గా అవసరం లేదు. దాంట్లోకే కొద్దిగా శనగపిండి వేసి ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపి గారెలు ఒత్తుకోవాలి. గారెలు మనం బట్ట మీద లేదా కవర్ మీద ఒత్తుకుంటే సరిపోతుంది. గారెలు మనం మెత్తగా కావాలంటే కొద్దిగా లావుగా ఒత్తుకోవాలి, లేదా క్రిస్పీగా కావాలంటే సన్నగా ఒత్తుకోవాలి. గారెలు ఒత్తుకునే గ్యాప్లో మనం ముందే స్టవ్ మీద కడాయిలో నూనె పోసి పెట్టుకోవాలి. వేడైన నూనెలో మనం ఒత్తుకున్న గారెలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద వేడవ్వనివ్వాలి, లేదంటే గారెలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ముందు చేసుకున్న కీర్ ఇంకా ఈ చేసుకున్న గారెలు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఈ గారెలు కీరే. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది సంక్రాంతి రోజు? ఈసారి ఎప్పుడైనా ఇలా గారెలు ఇంకా కీర్ ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడా. ఎలా వచ్చాయో కామెంట్ చేసి కూడా చెప్పండి. సంక్రాంతికి మీరేం బ్రేక్ఫాస్ట్ స్పెషల్ చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్కి ఈ కీర్ ఇంకా గారెలు చేసుకుంటాం. లంచ్కి ఏం చేసుకుంటామో చూద్దాం పదండి. ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో కల్లగూర చేసుకుంటాం లంచ్కి. అయితే కల్లగూర చేయడానికి మనం 5 or 9, 11 లేదా 13 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు. నేను 9 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. అయితే కల్లగూర చేయడానికి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా మగ్గే వరకు ఉండనివ్వాలి. అవన్నీ కొద్దిగా మగ్గాక మనం ముందే చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని అందులోంచి రసం తీసి
ఈ కూరగాయలలో వేసుకోవాలి. మనం తినే పులుపుకి తగ్గట్టు మనం చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది. కల్లగూర ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా చేసుకుంటారు. కొంతమంది ఓన్లీ కూరలా చేసుకుంటారు. కొంతమంది పులుసు కూరలా చేసుకుంటారు. మీరెలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. చింతపండు రసం వేసి కలిపాక కొద్దిగా చక్కెర, ఇంకా సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. అన్నీ మొత్తం కలిపి విజిల్ పెట్టేయాలి. కూర ఉడికే గ్యాప్లో మనం ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు ఇంకా కొబ్బరి వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. కూరగాయలు ఉడికిన తర్వాత విజిల్ తీసి ఒకసారి చెక్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, పల్లీల పొడి వేసి కలుపుకుంటే మన కల్లగూర రెడీ. ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో ఈ కల్లగూర చేసుకుంటాము కంపల్సరీ. ఈ కల్లగూర పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు సంక్రాంతికి ఏం వెరైటీస్ చేసుకుంటారు? కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి వెరైటీస్ ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.